ఓకే. సో, నౌ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో, క్లాసెస్ కొద్దిగా స్పీడ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నేను కాన్సెప్ట్‌లోకి ఎంటర్ అయ్యానంటే ఆటోమేటిక్‌గా స్పీడొస్తుంది. ఆ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో, మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటివి ప్రాఫిట్ సెంటర్ లెవెల్‌లో ప్రిపేర్ చేస్తాము. లేదా మీకు చూపిస్తాను. సో, మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఆల్రెడీ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసిన తర్వాతేనండి క్లాసు. మీకు ఇంకా ఎఫెక్టివ్‌గా అర్థమవుతుంది. సో, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సెట్టింగ్స్. ఓకే. సో, ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ చూసాం. సో, మనం ఇంతకుముందు చూసినట్టు F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటివి మనం ఎలా జనరేట్ చేస్తామంటే ఇక్కడ డిఫైన్ చేస్తాం. మన యొక్క బిజినెస్‌కి ప్రాఫిట్ సెంటర్ లెవెల్‌లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలా? లేదా బిజినెస్ ఏరియా లెవెల్‌లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలా? లేదా సెగ్మెంట్ లెవెల్‌లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలా? అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఈ సెట్టింగ్‌లో. ఇది డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ యొక్క పర్పస్. ఓకే. సో, ఎందుకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. డోంట్ వర్రీ. సో, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఓకేనా? సో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటివి ఒకటి ప్రాఫిట్ సెంటర్ లెవెల్‌లో ప్రిపేర్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా లెవెల్‌లో ప్రిపేర్ చేయొచ్చు. సెగ్మెంట్ లెవెల్‌లో ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ సెగ్మెంట్ అంటే గ్రూప్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్స్. సెగ్మెంట్ అంటే గ్రూప్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్స్. ఓకే. సో, జనరల్‌గా అన్ని కంపెనీస్‌లోనూ ప్రాఫిట్ సెంటర్ లెవెల్‌లోనే ప్రిపేర్ చేస్తారు. సో, మీరు ఒకేలా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నట్టయితే మీరు చెప్పొచ్చు. ప్రాఫిట్ సెంటర్ లెవెల్స్‌లోనే మేము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసామని. సో, ప్రాఫిట్ సెంటర్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. ప్రొడక్ట్ లైన్స్. ఓకే. ప్రొడక్ట్ లైన్స్ ఆర్ ప్రాఫిట్ సెంటర్స్. సో, అందుకనే మనం ఏం ఎనేబుల్ చేసామంటే ప్రాఫిట్ సెంటర్ అనేది ఎనేబుల్ చేసాం. నెక్స్ట్ మ్యాండేటరీ ఫీల్డ్ ఏందంటే ప్రాఫిట్ సెంటర్. మ్యాండేటరీ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్. ఎందుకు మ్యాండేటరీ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్ అంటే మనం ఎంట్రీ పోస్ట్ చేస్తామో, ఎప్పుడైతే ఎంట్రీ పోస్ట్ చేస్తామో, ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్క లైన్ ఐటెమ్‌కి ప్రాఫిట్ సెంటర్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? ఎందుకు ప్రతి లైన్ ఐటెమ్‌కి ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీ అంటే అకౌంటింగ్ రూల్ ఏంటి? అకౌంటింగ్ రూల్ ఏంటి? డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. అంతే కదా! అకౌంటింగ్ రూల్ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. సో, డెబిట్ లైన్ ఐటెమ్స్ ఎన్నైతే ఉన్నాయో, సో, క్రెడిట్ లైన్ ఐటెమ్ కూడా అలా ఉండాలి కదా! ఈక్వల్ అవ్వాలి కదా! ఓకే. సో, డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి. సో, అలా డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలంటే ప్రాఫిట్ సెంటర్ లెవెల్‌లో అప్పుడు ప్రాఫిట్ సెంటర్ డెబిట్ లైన్ ఐటెమ్‌లోనూ ఉండాలి. క్రెడిట్ లైన్ ఐటెమ్‌లోనూ ఉండాలి. సో, ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్ అనేది 0 అయింది. ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ 0 అవుతుంది? అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ అయితే బ్యాలెన్స్ షీట్ 0 అవుతుంది. సో, 7,58,142.85 అనేది క్రెడిట్ లయబిలిటీస్ కాబట్టి. ఓకేనా? సో, అసెట్స్ డెబిట్ 7,58,142.85 అనేది అసెట్స్ ఇక్కడ క్రియేట్ అయింది. సో, ఇక్కడ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అయితేనే మనకి ఓకేనా? డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అయితేనే ఈ యొక్క ప్రాఫిట్ సెంటర్ లెవెల్‌లో బ్యాలెన్స్ షీట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. సో, అందుకోసం మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం. ఓకే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకిక్కడ. పర్ఫెక్ట్‌గా వినండి. ఇంకో క్లాస్‌లో చెప్పానా? అంటే మీకు ఒకేలా ఇది అవుతుందేమో. చార్జింగ్ 44% ఓకే. సో, బిజినెస్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఉందనుకోండి. నెక్స్ట్ జెన్ మొబైలిటీ అనేది ఒక కంపెనీ. సో, దాంట్లో ఈవీ స్కూటర్స్ అనేది ఒక ప్రొడక్ట్ లైను. స్పేర్ పార్ట్స్ అనేది ఒక ప్రొడక్ట్ లైన్. సో, మనం ప్రొడక్ట్ లైన్స్‌కి ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేస్తామని ఆల్రెడీ అనుకున్నాం. ఓకేనా? సో, ప్రాఫిట్ సెంటర్ ఇది పీసీ అండర్‌స్కోర్ స్కూటీ అనేది ఒక ప్రాఫిట్ సెంటర్. పీసీ అండర్‌స్కోర్ పార్ట్స్ అనేది ఒక ప్రాఫిట్ సెంటర్. మనం ఎంట్రీ పోస్ట్ చేస్తే
డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాల్సింది ఇక్కడ పీసీ సూట్‌లోనూ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి. పీసీ పార్ట్స్‌లోనూ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి. ఇది ఓకేనా? ఈ పాయింట్ ఓకేనా? సో, అంటే పీసీ సూట్‌కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. పీసీ పార్ట్స్‌కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎలక్ట్రిసిటీ బిల్. ఈ క్లాస్‌ని మీరు 2 టైమ్స్ విన్నా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. ఓకే. ఒక ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది. ఎంతంటే 11,800. దాంట్లో 5,000 పీసీ స్కూటీకి, 5,000 పీసీ పార్ట్స్‌కి, ఓకే. 10,000. దాంట్లో జీఎస్టీ 900 పీసీ స్కూట్‌కి, 900 పీసీ పార్ట్స్‌కి. టోటల్‌గా 5,900, 5,900 అనేది 2 ప్రాఫిట్ సెంటర్స్‌కి. ఓకే. ఇది ఎంటైర్‌గా మన యొక్క ఫ్యాక్టరీ. సో, మన యొక్క ఫ్యాక్టరీలో ఒకే బిల్ జనరేట్ చేసాడు. ఎందుకంటే ఒకే మెటీరియల్ యూజ్ చేస్తాం. పీసీ సూట్‌కి, పీసీ పార్ట్స్‌కి ఒకే మీటర్ యూజ్ చేస్తాం కాబట్టి 11,800 అనేది బిల్ వచ్చింది. ఇన్క్లూడింగ్ 18% జీఎస్టీతో. మన యొక్క డాక్యుమెంట్స్ పెట్టిక ప్రకారం సో, దీనికి ఆటోమేటిక్‌గా 5,900 దీనికి 5,900 అనేది మనం డివైడ్ అవ్వాలి. ఓకే. విజిబుల్ అవుతుందా స్క్రీన్? సో, ఇప్పుడు మన ఎంట్రీ ఏమవుతుంది? మన ఎంట్రీ ఏమవుతుంది? ఎక్స్‌పెన్సెస్ ఎలక్ట్రిసిటీ జనరల్‌గా ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ స్కూటర్ డిపార్ట్‌మెంట్‌కి 5,000. ఓకే. పీసీ స్కూటర్. ఎక్స్‌పెన్సెస్ ఎలక్ట్రిసిటీ పార్ట్స్ డిపార్ట్‌మెంట్‌కి 5,000. పీసీ పార్ట్స్. ఓకే. నెక్స్ట్ ఇన్పుట్ జీఎస్టీ 1,800. వెండార్ అకౌంట్ 11,800. ఓకే. సో, మొత్తం మీద వెండార్ అకౌంట్‌కి 11,800. ఇన్పుట్ జీఎస్టీకి 1,800. సో, 5,000 పీసీ పార్ట్స్‌కి, 5,000 పీసీ స్కూటీకి అసైన్ చేస్తాం ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు. సో, మనకి సబ్ లెడ్జర్స్‌లో పోస్ట్ చేసినప్పుడు ప్రాఫిట్ సెంటర్ అనేది ఎంటర్ చేయలేం. సబ్ లెడ్జర్స్‌లో మనం పోస్టింగ్ చేసేటప్పుడు ప్రాఫిట్ సెంటర్ అనేది ఏ లైన్ ఐటెమ్‌లోనూ కనపడదు మనకి. ఓకే. సో, మనం ఎక్కడ కూడా సబ్ లెడ్జర్స్‌లో పోస్ట్ చేసేటప్పుడు ప్రాఫిట్ సెంటర్ అనేది మనం ఎంటర్ చేయలేం. అది రూల్. సో, మరి వెండార్ అకౌంట్‌కి ఈ యొక్క అమౌంట్ అనేది మన ప్రాఫిట్ సెంటర్ పీసీ సూటు, పీసీ పార్ట్స్ అనేది విజిబిలిటీ అవ్వాలంటే ఎలా? అదే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. అదే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్‌లో మనం ఏం చేస్తాం? ఏమేమి సెట్టింగ్ చేస్తాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్‌లో? సో, మనకి ఆల్రెడీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేటివి దాన్ ఒక అంబ్రెల్లా అనుకున్నాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది అంబ్రెల్లా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి. సో, అకౌంట్ గ్రూప్స్‌లో ఈ జీఎల్ అకౌంట్స్ అనేటివి మనం ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1,10,000 అనేది 1,10,000 టు 1,19,919 అనేది మనం జీఎల్ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు మనం ఏం ఎంటర్ చేస్తాం? నెక్స్ట్ క్లాసిఫై జీఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై జీఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో, మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏదైతే అకౌంట్ గ్రూప్స్‌లో జీఎల్ ఉంటాయో 1,00,000 టు 1,99,000 అనేది అది ఏ కేటగరీ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది ఏ కేటగరీ. సో, అది బ్యాలెన్స్ షీట్ అకౌంటా? జీరో బ్యాలెన్స్ పోస్టింగా? లేదా కస్టమరా? కస్టమర్ స్పెషల్ జీఎల్ ట్రాన్సాక్షనా? వెండారా? లేదా వెండర్ స్పెషల్ జీఎల్ ట్రాన్సాక్షనా? క్యాష్ అకౌంటా? లేదా మెటీరియల్సా? ఫిక్స్డ్ అసెట్సా? ఎక్స్‌పెన్సా? రెవెన్యూసా? అనేది మనం ఇక్కడ కేటగరైజ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ కేటగరైజ్ చేస్తామో వీటి బేస్ మీద మనం జీఎల్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. సో, అల్టిమేట్‌గా మనం ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు వీటి బేస్ మీదనే అకౌంటింగ్‌లో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా?
సో, ఇది ఒక సెట్టింగ్. ఓకే. ఇక్కడ మనం ఏం చేసామంటే ఈచ్ జీఎల్‌కి దాని యొక్క కేటగరీ అనేది డిఫైన్ చేసాం. ఐటెమ్ కేటగరీ అనేది. ఓకే. సో, ఇదొక సెట్టింగ్ చేసాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్‌లో. నెక్స్ట్ సో, మనకి అదేవిధంగా ఐటెమ్ కేటగరీ యాక్చువల్‌గా ఇది చేయలేదు. చూపిస్తున్నాను. సో, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ ఓకేనా? ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. నూనె మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, ఇక్కడ ప్రతి ఒక్క జీఎల్ అకౌంట్‌కి ఇప్పుడు రిటైన్ ఎర్నింగ్స్ క్రియేట్ క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు 1,10,000 జీఎల్‌కి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో, ఐటెమ్ కేటగరీ ఏందంటే 01,000. నెక్స్ట్ ఏంటి? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది మనం డిఫైన్ చేసాం. సో, ఎందుకు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే, సో, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా! డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి. ఒకవేళ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ కాలేదంటే, అప్పుడు మనం ఏదైతే జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్‌లో అసైన్ చేసామో, జీఎల్ అసైన్ చేసాంగా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జేకేఓసీ. సో, ఇక్కడ మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది అసైన్ చేసాం కదా! ఈ యొక్క జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వలేదో. సో, ఈ పాయింట్ ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్‌లో మీకు ఈ పాయింట్ అనేది క్లారిఫై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జీఎల్ అకౌంటింగ్ ఆల్రెడీ చూసాం. అంటే ఏంటి? మన యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఏ లెవెల్‌లో ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ మనం డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్‌కి సంబంధించి నో నీడ్ టు మోడిఫై. ఓకే. నెక్స్ట్ మెయిన్ ఏందంటే యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో, మనం మస్ట్‌గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేషన్‌లోనే ఉండాలి. సో, అప్పుడే మనకి డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవుతుంది. సో, ఒకవేళ ఏదైనా లైన్ ఐటెమ్ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ కాలేదంటే జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ నుంచి సెట్ ఆఫ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ ఇది ఏదైతే ఈ చెక్ బాక్స్ ఉందో ఇన్‌హెరిటెన్స్ అనేది ఇది మస్ట్ అండ్ షుడ్ చెక్ చేయాలి. ఓకే. అంటే యాక్టివేట్ చేయాలి. సో, అప్పుడు మాత్రమే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇన్‌హెరిటెన్స్ అవుతుంది. సో, ఇన్‌హెరిటెన్స్ అంటే ఏందంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా! సో, ఇక్కడ వెండర్ లైన్ ఐటెమ్‌కి ప్రాఫిట్ సెంటర్ అనేది వెండర్ లైన్ ఐటెమ్‌కి లేదు. అది ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే డెబిట్ ఎంటర్ చేసామనుకోండి. డెబిట్ లైన్ ఎంటర్ చేసి ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా క్రెడిట్ లైన్‌లో కూడా డెబిట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దానికోసమే ఇన్‌హెరిటెన్స్. ఓకే. ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? డెబిట్ లైన్‌లో ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేస్తే సో, క్రెడిట్ లైన్‌లో కూడా డెబిట్ లైన్ నుంచి తీసుకోవడాన్ని ఇన్‌హెరిటెన్స్ అంటాం. సో, అందుకని ఇన్‌హెరిటెన్స్ అనేది చెక్ చేయాలి. ఓకే. సో, ఇవి అల్టిమేట్‌గా మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించి చేసిన సెట్టింగ్స్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఎంట్రీ ఏంటి? సో, ఎక్స్‌పెన్సెస్ అకౌంట్ 5,000 పీసీ స్కూటర్‌కి, ఎలక్ట్రిసిటీ పార్ట్స్ డిపార్ట్మెంట్‌కి 5,000 సో, ఇన్పుట్ జీఎస్టీ 1,800 వెండర్ అకౌంట్ 11,800 ఏదిది నార్మల్ అయితే. ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేసామో, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సెట్టింగ్స్ అనేటివి మనం ఇంతకుముందు చెప్పినట్టు అన్ని చేసామో, అప్పుడు ఎలా పోస్ట్ అవుతుందంటే ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ 5,000 అనేది పీసీ స్కూటీకి ఓకే. ఓకే. సో, మనం ఇది ఎంటర్ చేస్తాం. సో, ఇక్కడ మనం 5,000 అనేది ఎంటర్ చేసి మనం ప్రాఫిట్ సెంటర్ ఎంటర్ చేస్తాం. మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ 5,000 అనేది పీసీ పార్ట్స్ డిపార్ట్మెంట్‌కి, ఇన్పుట్ జీఎస్టీ 900 అనేది పీసీ స్కూటర్‌కి ఓకేనా? ఇది స్ప్లిట్ చేస్తుంది ఇక్కడ. మనం ఏదైతే ప్రీవియస్ సెట్టింగ్స్ చేసామో దాని ప్రకారం స్ప్లిట్ చేస్తుంది. ఎందుకంటే 10,000 11,800 అనేది మనం టోటల్ అమౌంట్. 11,800 అనేది టోటల్ అమౌంట్. దాన్ని 2 డిపార్ట్మెంట్‌కి సెపరేట్ చేయడం. సో, 5,000 అనేది మనం ఎంటర్ చేసాం. ఓకే. సో, స్ప్లిట్టింగ్ 900, 900 అనేది స్ప్లిట్ చేస్తుంది 2 డిపార్ట్మెంట్స్‌కి. వెండర్ పేయబుల్ 5,900 క్రెడిట్ పీసీ స్కూటీకి వెండర్ పేయబుల్ 5,900. సో, పీసీ పార్ట్స్ కూడా ఇదంతా స్ప్లిట్టింగ్ చేస్తుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా స్ప్లిట్ చేయడం. ఇదే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్.
అప్పుడేమవుతుంది? డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీసీ స్కూటీ ఉంది. సో, పీసీ స్కూటీ ఉంది. 5000 వచ్చిందా? నెక్స్ట్ 5900. 5900 అయిందా? పీసీ స్కూటీకి. నెక్స్ట్ పీసీ పార్ట్స్‌కి పీసీ పార్ట్స్ 5900, 5000 నెక్స్ట్ 900. ఓకే. సో, ఈక్వల్ అయింది. ఓకే. సో, ఇది డెబిట్. డెబిట్ అమౌంట్ 5900, 5900. క్రెడిట్ వెండర్ పేయబుల్. పీసీ స్కూటీకి 5900, పీసీ పార్ట్స్‌కి 5900 క్రెడిట్ అయిపోయింది. ఓకే. సో, డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. ప్రాఫిట్ సెంటర్ లెవెల్‌లో 5900 డెబిట్, 5900 క్రెడిట్. అది పీసీ పార్ట్స్ లెవెల్‌లో కూడా 5900 డెబిట్, 5900 క్రెడిట్. సో, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో, మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఓకేనా? సో, ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ 11,800. ఓకే. 11,800 2 డిపార్ట్‌మెంట్స్ సంబంధించి ఇంక్లూడింగ్ జీఎస్టీ 18% ఉంటుంది. ఓకే. సో, యాక్చువల్‌గా ఇవి సబ్ లెడ్జర్స్‌కి మనం ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయం. సబ్ లెడ్జర్స్‌కి మనం ప్రాఫిట్ సెంటర్ అసైన్ చేయం. సో, ఎప్పుడైతే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేసామో ప్రాఫిట్ సెంటర్ లెవెల్‌లో ఆటోమేటిక్‌గా స్ప్లిట్టింగ్ రూల్స్ అనేటివి అప్లికేబుల్ అయ్యి ఆటోమేటిక్‌గా సబ్ లెడ్జర్స్ ఏదైతే వెండర్ పేయబుల్స్ ఉంటాయో వాటికి కూడా మనకి ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ సెంటర్ అనేది అసైన్ అవుతుంది. సో, ఇది అల్టిమేట్‌గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు.